యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిధిలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ఒక మాటని నిర్జీవమైనటువంటి విశ్వాసం అనేది, ప్రత్యేకంగా యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు గారు ఈ విధంగా అంటున్నాడు, ప్రవర్తులు లేని విశ్వాసము నిర్జీవమే అని అంటున్నారు. దీనిని ఇంకొక రీతిగా పునీత లూకా గారు మన ముందు పెడుతున్నారు. లూకా సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనములో బప్తిస్మ యోహాను తన యొక్క బోధనలో అలనాటి ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ఈ విధంగా అంటున్నారు. ఎందుకంటే వారందరూ కూడా వారి యొక్క పూర్వులైనటువంటి అబ్రహాం యొక్క పేరిట తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించేది. అనగా అబ్రహాం యొక్క విశ్వాసం వలన వీళ్ళందరూ కూడా రక్షింపబడతారన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉండే. ఒకవేళ మన యొక్క జీవితాన్ని కూడా మనం ఆత్మపరిశోధన చేసుకున్నట్లయితే మనం కూడా ఇదే తప్పులు పడిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో పనులు మనం చేస్తూనే ఉన్నాము, దేవుని యొక్క కార్యములు మనం చేస్తాం, కానీ దేవుని మనం దూరముగా ఉంచి ఈ పనులన్నీ కూడా చేసినప్పుడు యేసుప్రభు ఈ విధంగా అన్నారు, మీరెవరో అని నాకు తెలియదు అని. ప్రియమైన సహోదరులారా, అదేవిధంగా మన యొక్క పూర్వులు లేక మనకున్నటువంటి గుడి, దాని మీద మనం ఆనందంతో గర్వముతో మనం నిండిపోతాం. కానీ దేవాలయంలోకి రావడానికి లేక మన పూర్వులు మనకు నేర్పించినటువంటి విశ్వాసాన్ని మన ఆచరణలో ఉంచడానికి మనం ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సువార్త భాగంలో పునీత యోహాను, బప్తిస్మ యోహాను గారు ఫరిసేయులను వారి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి వారిని గద్దించినట్లు ఒకవేళ మనకు కూడా ఈ యొక్క అవకాశం రావచ్చు, లేక ఇది ఒక హెచ్చరికగా మారవచ్చు. మనం పొందినటువంటి విశ్వాసాన్ని ప్రవర్తనలోనికి తీసుకొచ్చి మన యొక్క విశ్వాస జీవితాన్ని ఉజ్జీవింపు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుని యొక్క సహకారం వేడుకుంది. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి యందు ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం ఎందుతోండుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.